నిన్నటి రోజునే నిన్నటి పత్రికల్లో వచ్చిన మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జగదీష్ గారు మరి ప్రత్యేకంగా వైకాపా నాయకులు అవాస్తవాలు చెప్తున్నారు. అలాగే ప్రత్యేకించి వ్యక్తిగతంగా నన్ను ఉద్దేశించి కూడా నాకేదో ఈ తోటపల్లి ప్రాజెక్టు విషయమై చరిత్ర తెలుసుకోమని కూడా చెప్పారు. మరి ప్రత్యేకించి ఆయన కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను మీ ద్వారా. మరొక్కసారి 2003-04లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసే నాటికి తోటపల్లి ప్రాజెక్టుకి సంబంధించి ఒక జీవో కానీ ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కానీ ఎలాంటి కాగితం లేకుండా ఆ రోజు రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం ఆయన ఒక సిమెంటు బస్తాతోని ఓ 10 ఇటుకలతో శంకుస్థాపన చేశారని ఆ రోజు మేము ఆరోపించడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన నివేదికలు బట్టి మీకు కాగితం ఇస్తున్నాను. మీకు 2004 నుంచి 2014 మార్చి వరకు ఎన్ని నిధులు ఖర్చు అయ్యాయి అనే విషయాన్ని మీకు ఇందులో పొందుపరుచున్నాయి. వారికి ఈ కాగితాన్ని మీ ద్వారా వారికి కూడా చేరవేసే కార్యక్రమాన్ని చేస్తాను. ఆనాడు 2014 జూన్లో ఎన్నికలు అయిపోయినట్టునే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు పత్రికా సమావేశం పెట్టి మేము 90% పనులు తోటపల్లి ప్రాజెక్టు పనులు కంప్లీట్ చేశాము, 10% పనులు మాత్రమే మిగిలిన్నాయి. ఆ మిగిలిన్నది కూడా గత సంవత్సర కాలంగా రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా దాన్ని పూర్తి చేయలేకపోయాము. దాన్ని పూర్తి చేయండి అని చెప్తే మేము చేసిన కార్యక్రమాన్ని మీరు ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవం చేసి మేము నీళ్ళు ఇచ్చామని చెప్పి మళ్ళీ సంవత్సర కాలం తర్వాత 1,00,000 ఎకరాలు నీరు ఇచ్చామని చెప్పి మీరు చెప్పిన దాన్ని మీరు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే అధికారులు ఇచ్చిన ఇరిగేషన్ పొటెన్షియల్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో 1,10,000 ఎకరాలు, ఈ టోటల్గా ఈ ప్రాజెక్ట్ 1,20,000 ఎకరాలు. ఈ 1,20,000 ఎకరాల్లో ప్రభుత్వం గ్రామ వైజు విలేజ్ వైజు ఇరిగేషన్ పొటెన్షియల్ ఇచ్చింది. ఏ గ్రామానికి ఎంత ఆయకట్టును ఈ తోటపల్లి నీరుని మేము చేరవేస్తున్నామని. మీ ద్వారా మీరు ఏ ఒక్క అధికారినైనా ఈ తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి 1,20,000 ఎకరాల్లో మీరు ఏ గ్రామానికి రమ్మంటే ఆ గ్రామానికి వస్తామో మా జిల్లా నాయకులు తీసుకొని మా జిల్లా పెద్దలు మేమందరం కలిసి మీరు మీ అధికారులు తీసుకొని రండి. ఏ గ్రామంకైనా అధికారికంగా 1 ఎకరాకు నీరు ఇచ్చామని చెప్తే మీరు చెప్పినవన్నీ ఒప్పుకుంటాము. మీరు ఇచ్చినదల్లా ఏదైతే 117 కిలోమీటర్ల కాలువ ప్రధాన కాలువ ఉందో ఆ కాలువలో నీరు వదులుతున్నారు. ఇది గత సంవత్సరం కూడా జరిగింది అదే, ఈ సంవత్సరం కూడా జరిగింది అదే. ఇలాగే మేము ప్రారంభోత్సవం చేయాలనుకుంటే గత 10 సంవత్సరాల కాలంలో 10 ప్రారంభోత్సవాలు నీరుని వదిలేవాళ్ళవి 15 కిలోమీటర్లకి. మీరు ప్రధాన కాలువ ద్వారా నీరు వదులుతున్నారు తప్పించి మీరు ఎక్కడా కూడా ఫీల్డ్ ఛానల్స్ తవ్వలేదు. అధికారికంగా ఫీల్డ్ ఛానల్స్ తవ్వేవని చెప్పి మీరు అధికారికంగా ఎవరైనా అధికారితో చెప్పించండి. మీరు ప్రధాన కాలువలో వచ్చిన నీరుని చెరువులు నింపుకొని నీరు తోటపల్లి నీరుని సాగులో తెచ్చుకుంటున్నారు. ఈ కార్యక్రమం మేము చేయాలనుకునేటప్పుడు మేము గత 5-6 సంవత్సరాల క్రితమే మేము చేయొచ్చు. కానీ అధికారులు ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో మా మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి చెప్పినా, అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారికి చెప్పినా ప్రజలను మభ్య పెట్టకూడదు. మనం ప్రతి ఎకరాకి నీరు ఇచ్చిన రోజునే మనం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది, తోటపల్లి ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఈరోజు మీరు ఏదైతే 1,20,000 ఎకరాలు నీరు ఇచ్చామని చెప్తున్నారో
ఇది ప్రధాన కాలువ ద్వారా మీరు నీరు విడుదల చేస్తున్నారే తప్పించి ఈ విషయాన్ని గత పత్రికా సమావేశం పెట్టి మీ మాజీ ఎమ్మెల్యే చివరి బాబురావు గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. వారు చిబురుపల్లి నియోజకవర్గంలో మేజర్గా ఈ తోటపల్లి ప్రాజెక్టు తాలూకు ఆయకట్టు ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా ఎచ్చెర్ల, రాజాము, చిబురుపల్లి, కొంత ప్రాంతం నెల్లిమర్ల, కొంత ప్రాంతం గజపతి నగరం. కాబట్టి ఆయనకు చెప్తే మీరు ఆయనకు అవగాహన లేదని చెప్పారు. మీరు చేసిన కార్యక్రమం నిజమై ఉంటే మీరు చేసిన కార్యక్రమం నిజమై ఉంటే ఆనాడు ఏదైతే మీరు ప్రారంభోత్సవం చేసిన రోజు మొన్న కేంద్ర మంత్రివర్యులు సీతానగరం ఆర్ఓబి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడికి 30 కిలోమీటర్లు మాత్రమే ఇది, ఇంత పెద్ద ఎత్తున 1,00,000 ఎకరాలు నీరు ఇస్తున్నామని చెప్పింది వ్యక్తులు మీరు. ఆయన ఎందుకు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనలేదు? ఆయన పార్లమెంట్ సభ్యునిగా ఉన్న ప్రాంతంలోనే ఇది ప్రధానంగా ఈ నీరు, ఈ 1,00,000 ఎకరాలు, ఈ 1,00,000 ఎకరాల నీరులో ప్రధానంగా మేజర్గా ఆయన ప్రాంతాన్ని కవర్ చేస్తున్నదే. అంటే ఆయనకి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదా? మీరు చేసే కార్యక్రమం నిజమైతే ఆయనకు చిత్తశుద్ధి లేదా? ఆయనకున్న రైతులకు ప్రేమ ఇదేనా? మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు సీతానగరం రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి ఆయన వెళ్ళారు. మరి మీ అందరికీ తెలుసు ఆ రోజే అక్కడికి మ్యాక్సిమం 20 నుంచి 30 కిలోమీటర్లు ఈ దూరం. ఇప్పుడున్న 1,00,000 ఎకరాల నీరులో ఇంచుమించు 75 to 80% వారు చెప్తున్న వాస్తవాలు నిజమైతే ఈ ప్రాంత ప్రజల పట్ల, ఆయన నియోజకవర్గ ప్రజల పట్ల ఆయన చిత్తశుద్ధిని మేము చెంకెల్సాల్సిన అవసరం వస్తుంది. మరి ఆయనకు వాస్తవాలు తెలిసేలా లేదా? లేదు అది నిజమై ఉంటే ఆ విషయాన్ని మీ ద్వారా వారిని తెలియజేయాల్సిన అవసరం ఆయన ఈ జిల్లా ప్రజలకి, ఈ 2 జిల్లాల ప్రజలకి. ఎందుకంటే ఎక్కువగా ఆయన పార్లమెంట్ సభ్యునికి ఉన్న ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ ఎక్కువగా ఉపయోగపడే ప్రాంత రైతులకు ఉపయోగపడేది. మీకు చెప్పదలుచుకున్నాను, ఏదైతే మీరు వాటర్ రెగ్యులేషన్ సిస్టమ్ పెడుతున్నారో, గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేసినప్పుడు ఆయన చెప్పారు, మేము కొద్దిగా 6 నెలలు 3 నెలల కాలంలో పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ని మేము రైతులకు అందుబాటులో తెస్తున్నామని. మీరు వాటర్ రెగ్యులేషన్ సిస్టమ్కి ఏమైనా దిగువ సిబ్బందిని ఎవరినైనా ప్రాతిపదికన నియమించారా? ఎందుకంటే దీనికి టోటల్గా వాటర్ రెగ్యులేషన్ సిస్టమ్ ఉంటుంది. ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టారంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీషన్ అయిపోయిందంటే, లేదా కంప్లీట్ అవుతున్నా, లేదా ఆన్ గోయింగ్ అవుతున్నా, వాటర్ ఎప్పుడైతే రెగ్యులర్గా రైతులకి సీజన్ బై సీజన్ మనం ఇస్తున్నప్పుడు వాటర్ రెగ్యులేటరీ సిస్టమ్కి దిగుతాయి సిబ్బంది పెడతారు. ఇవేవీ లేకుండా కేవలం ప్రచారం కోసం ప్రజలను మభ్యపెట్టడానికి మీరు ఈ కార్యక్రమం చేపట్టారు. మీరు తోటపల్లి ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు. మీరు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన నివేదికలు ఉన్నాయో, ప్రభుత్వానికి అధికారులు ఇచ్చిన నివేదికలు ఉన్నాయో, జూన్ 2016కి ఏ గ్రామానికి ఎన్నెన్ని ఎకరాలు వాటర్ ఇస్తున్నామనేది ఒక ట్యాబ్లేషన్ వేసి ఇచ్చారు. ఇవి నిజమా కావా? మీరు వాస్తవాలు తెలుసుకోకుండా మీరు కేవలం మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తూ, మీరు ప్రజలను తప్పుదోవ పెట్టించే కార్యక్రమాలు చేస్తూ, మీరు మమ్మల్ని వాస్తవాలు తెలుసుకోమనడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అలాగే రెండో విషయం, మేము పెట్టిన గడప గడప వైఎస్ఆర్ పార్టీ గురించి మా ప్రజల్లో వస్తున్న స్పందన చూసి, మీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూసి మీరు తట్టుకోలేక మీరు ఇలాంటి తప్పుడు మాటలు చెప్తున్నారు. గడపవాడి వైఎస్ఆర్ పార్టీలో రాబోయే కొన్ని రోజుల్లో పార్వతీపురం వచ్చి, పార్వతీపురం నియోజకవర్గ పార్వతీపురం మున్సిపాలిటీలో జరిగిన అవినీతిని గురించి గడప గడపకి వెళ్ళి చెప్తాము.
మీరు చేస్తున్న అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు ప్రతి గడప గడపకి వచ్చి తప్పకుండా చెప్పే కార్యక్రమం కూడా చేపడతాము. ఈ కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీలో చాలా వణుకు పుడుతుందనే విషయాన్ని నిన్న మొన్నటి కార్యక్రమం మీ సమీక్షల్లోనే మాకు అర్థమవుతుంది. మీరు ఏ రోజు అభివృద్ధి కోసం సమీక్షలు చేయని వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పాం, ఈ తోటపల్లి ప్రాజెక్టు మీద ఎప్పుడైనా మీరు సమీక్ష జరిపారా అని. మీరు సమీక్షలు జరపని వాళ్ళు నిన్నటి మొన్నటి కాలంలో ఇవాళ పత్రికల్లో కూడా ప్రధానంగా వచ్చాయి, మీరు సమీక్షా సమావేశాలు పెట్టుకున్నారు. కాబట్టి తప్పకుండా ఈ గడప గడప వైఎస్ఆర్ పార్టీతో మేము ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి, అవినీతి కార్యక్రమాల గురించి, ఈ పెద్దలు చేస్తున్న కార్యక్రమాల గురించి తప్పకుండా వివరిస్తాం, తప్పకుండా చెప్తాం. అలాగే ఇంకా మీరు ఇంకో మా సందర్భం చెప్పారు, శంకుస్థాపనలు చేయకుండానే శంకుస్థాపనలు ఒక విషయాన్ని చెప్పారు. మీరు శంకుస్థాపనలు చేసిన దాన్ని శంకుస్థాపనలుగా మీరు అబద్ధం చెప్తున్నారని. 800 కోట్ల రూపాయల ప్రాజెక్టు కట్టిన ప్రాజెక్టుకి ఒక్క శంకుస్థాపన కాడ వేయకుండా ఒక ఆనవాయితీ, ఒక ప్రొసీజర్స్ ఉన్నాయి కాబట్టే ఒక ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన కార్యక్రమాన్ని ఇంకో ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయకూడదనే కార్యక్రమాన్ని చేయకూడదనే తోటపల్లి మీద మీరు ఏ ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టకుండా, ఒక జీవో ఇష్యూ చేయకుండా మీరు శంకుస్థాపన చేశారు. ఇవాళ కూడా చెప్తున్నాము, మీ మంత్రులు కానీ మీ దిగువ స్థాయి ప్రజాప్రతినిధులు చెప్పినప్పుడు కూడా, అధికారులు చెప్పినప్పుడు కూడా కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలా. నిన్నటి మొన్నటి రోజునే బొబ్బిలి ఆర్ఓబీని, బొబ్బిలి రోడ్డు వైండింగ్, బొబ్బిలి మున్సిపాలిటీలో రోడ్డు వైండింగ్, ఆ రోజు బొబ్బిలి మున్సిపాలిటీ రోడ్డు వైండింగ్లో మేము జీవో ఇష్యూ చేసి టెండర్స్ పిలిచి ఆ కార్యక్రమం కోసం 3-4 సందర్భాల్లో అక్కడ మీటింగులు పెట్టి ఆనాటి పార్లమెంటు సభ్యులు ఆ రోజు దాని శంకుస్థాపన కార్యక్రమం చేస్తే మీరు మళ్ళీ నిన్నటి మీ మంత్రి గారితో శంకుస్థాపన కార్యక్రమాన్ని మీరు చేసుకున్నారు. ఇదేనా మీరు ప్రజాప్రతినిధులకు ఇచ్చే గౌరవం? అలాంటి కార్యక్రమాలు చేయడం అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అనే విషయాన్ని నాకైతే తెలియదు. కానీ ఒకసారి కార్యక్రమాలు చేసేటప్పుడు అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని కూలంకషంగా సమాచారం తెప్పించుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు ఎప్పుడు టెక్నికల్ శాంక్షన్ వచ్చింది, టెండర్స్ పూర్తయిన తర్వాత మాత్రమే శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆ రోజు మళ్ళీ దానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని మళ్ళీ మీరు పెట్టుకున్నారు. మాకేం అభ్యంతరం లేదు మీరు చేసుకునేదని చెప్పుకుంటే. ఈ రోజు వరకు 2 సంవత్సరాల కాలంలో మేము చేసిన కార్యక్రమాల్ని, మేము చేసిన పనులే మీరు ప్రారంభోత్సవం చేశారు తప్పించి, మీరు జీవో ఇష్యూ చేసి, మీరు టెండర్స్ పిలిచి ఒక కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారని మీ ద్వారా తెలిస్తే తప్పకుండా మేము సంతోషిస్తాం.